సార్ నమస్తే అండి. మీ పేరు? నమస్తే, నా పేరు గంగాధర్ అండి. ఏం చేస్తుంటారన్న? నేను రియల్ ఎస్టేట్ అండి, బిజినెస్ ఉంది. ఏ ఏరియా అన్న మీది? మాది చింతలపూడి కన్సెన్సీ, జంగారెడ్డి. ఏంటన్నా 25 రోజుల్లోనే మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్స్ ఉన్నాయి. ఏంటి అసలు ఈసారి ఎలా ఉండబోతుంది? 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన చూశారు కదా, ఏంటి అసలు పరిస్థితి? ఈసారి వన్ సైడ్ వార్ అండి. డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ కూటమితోటి అధికారంలోకి వస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఏ విధంగా కక్ష సాధింపు చర్యలు సాధించారు, ఏ విధంగా ఎంతమందిని అయితే భూ కబ్జాదారులను కూడా పెంచి పోషించారు ఆయన. అలాగే దళితుల్ని హింసించాడు. అలాగే డ్రైవర్ని పార్సల్ చేసి పంపించిన వ్యక్తిని కూడా ఇవాళ పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడంటే ఇంకా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తాడండి? ఈరోజు తల్లి చెల్లె వ్యతిరేకిస్తున్నారంటే ప్రజలకు తెలియదండి. ఈ రోజున ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది, సోషల్ మీడియా ఉంటుంది. ప్రతి కూలి చేసుకునే వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఇవాళ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదండి. డెఫినెట్గా టీడీపీ వస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో అధికారంలోకి రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం. సార్, ముఖ్యంగా మీ ఏలూరు పార్లమెంటుకి సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ అసలు పోటీ? ఎవరైనా వచ్చండి. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు ఉన్నా సరే ఇక్కడ టీడీపీకి వన్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ పుట్టా మహేష్ యాదవ్ గారు, ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే చదువుకున్న వ్యక్తి, అనేక బిజినెస్లు చేస్తూ వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా కూడా ఆయన స్థిమితమంతుడు. రేపొద్దున పోలవరం ప్రాజెక్ట్ ఉంది, చింతలపూడి ఇరిగేషన్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటి మనిషి మనకి పార్లమెంట్లో అవసరం అండి. అలాగే వాళ్ళ మాంగారు యనమల రామకృష్ణ గారు కూడా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అయినా అలాంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకొని చేయడానికి రెడీగా ఉన్నారు. యువకుడు, అందరితోటి సమానంగా ముందుకెళ్తున్నాడు. అటువంటి వ్యక్తి కనుక ఎంపీ క్యాండిడేట్ అయితే కనుక రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే ఏలూరు పార్లమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా బాగుపడుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏ వ్యవస్థ అయినా సరే బాగుపడాలి అంటే ఈరోజు చదువుకున్న వ్యక్తి, ఆర్థికంగా ఉన్న వ్యక్తి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే మొత్తం రాష్ట్రం అంతా బాగుపడుతుంది. కాబట్టి ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారు డెఫినెట్గా గెలుస్తారు. ఆయన గెలిపించడం జనం అందరూ సిద్ధంగా ఉన్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో పుట్టా మహేష్ యాదవ్ డెఫినెట్గా గెలుస్తారండి. అంటే ఇక్కడ పుట్టా మహేష్ యాదవ్ గారు ఈ ప్రాంతానికి చాలా కొత్త. అసలు ప్రజల్లోకి ఎంతవరకు ఈయన ఇమేజ్ వెళ్ళింది అంటారు ఈరోజు? ఈయన ఈ కాన్స్టిట్యున్సీ మాది చింతలపూడి కాన్స్టిట్యున్సీ అండి. ఇక్కడ వాళ్ళకి కొత్త పాత కాదండి. తెలుగుదేశం పార్టీలో ఉన్న వ్యక్తి ఎవరైనా సరే, ఏ ఏరియా సరే, ఎక్కడి నుంచి వచ్చైనా సరే పోటీ చేస్తే చూసేది క్యాడర్ని చూస్తారు అంతే. తెలుగుదేశం పార్టీ సింబల్ని చూస్తారు. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలాగో బ్యాక్గ్రౌండ్ చూస్తే అండి రాజకీయ కుటుంబమే. కొత్తగా వచ్చిన వ్యక్తి ఏం కదైనా రాజకీయంగా స్థిమితమంతుడు అన్నీ ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కొత్త అని ఎవరు అనుకోవట్లేదండి. డెఫినెట్గా పుట్టా మహేష్ యాదవ్ గారిని గెలిపిస్తారు. 100% విన్ అవుతారు ఆయన. దీంట్లో ఎటువంటి సందేహం లేదండి. మీ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంటుంది సార్ పోటీ? మా కాన్స్టిట్యున్సీ సొంగ రోషన్ కుమార్ గారు అండి. మా కాన్స్టిట్యున్సీ డెఫినెట్గా 50,000 మెజార్టీతో విన్ అవుతారు ఈయన. దీంట్లో సందేహం. ఈయన కూడా ఎన్ఆర్ఐ ఫస్ట్ నుంచి కూడా 2014 నుంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈయన పార్టీ గుర్తించింది. ఈ రోజున అనేక మంది పోటీ పడినా సరే, ఎవరికి కూడా టికెట్ ఇవ్వాలి ఏంటనే సందిగ్ధంలో పడినా సరే చంద్రబాబు నాయుడు గారు గుర్తించి ఈ రోజున టికెట్ ఇవ్వడం జరిగింది. సొంగ రోషన్ కుమార్ గారు అనే వ్యక్తి ప్రజలకు సేవ చేసే వ్యక్తి కానీ ప్రజల నుంచి ఆశించే వ్యక్తి కాదు. ఏ రోజు కూడా ఆర్థికంగా కూడా స్థిమితమంతుడైనా, అలాగే ఎన్ఆర్ఐ ఆయన లక్షల శాలరీ తీసుకుంటూ ఎన్ఆర్ఐలో ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఈ రోజున ఎంజాయ్ నాకు అవసరం లేదు. చింతలపూడి తాలూకా ప్రజలు నా వాళ్ళు. నేను ధర్మాజిగూడెంలో పుట్టి పెరిగాను. చింతలపూడి కాన్స్టిట్యున్సీకి నేను ఏదో ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో వచ్చినటువంటి వ్యక్తి. డెఫినెట్గా ఆయన 50,000 మెజార్టీతో గెలుస్తారు. అలాగే గతంలో ఇక్కడ ఎంపీగా గెలిచిన శ్రీధర్ గారు ఎలాంటి న్యాయం చేశారు అసలు? శ్రీధర్ గారు పాపం ఆయన చాలా మంచి వ్యక్తి అండి. కోటగిరి విజయరావు గారు ఉన్నారు, వాళ్ళ ఫాదరు. ఆయన కూడా 5 times తెలుగుదేశం పార్టీలో గెలిచి మంత్రిగా చేశారు. ఆయన కూడా చంద్రపూడి కాన్స్టిట్యున్సీకి అనేక రకాలుగా ఉపయోగపడ్డారు. ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి ఆయన భవిష్యత్తులో పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఈరోజు కోటగిరి శ్రీధర్ గారు వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచి ఈ రోజున వైఎస్ఆర్సీపీలో ఎంపీగా గెలిచిన నేను నా సొంత ఊరు కూడా డ్రైనేజీలు కానీ రోడ్డుగా నేర్పించలేకపోయాను, నా ప్రజలకు ఏమీ చేయలేకపోయాను, ఇంకా నేను అనర్హుడిని ఎంపీగా పోటీ చేయడానికని చెప్పి ఆయనగా స్వయంగా తప్పుకున్నారండి. అలాంటి పరిస్థితి ఉందంటే అలాంటి వ్యక్తి శ్రీధర్ గారిని ఈ రోజున మేము విమర్శించలేమండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే సైకో వ్యక్తి ఇలాంటి వాళ్ళని చేయనివ్వలేదు. అందుకనే స్వయంగా ఆయనే తప్పుకున్నారు. వెళ్ళి ఆయన యుఎస్ అక్కడికి వెళ్ళిపోయినట్టున్నారు. డెఫినెట్గా శ్రీధర్ గారు లాంటి వ్యక్తి తప్పుకున్నాడంటే ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారు డెఫినెట్గా విన్ అవుతారండి 1,00,000 మెజార్టీతోటి. సునీల్ కుమార్ యాదవ్ ఆయన కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తి అండి. ఈ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి ఏం కాదు ఆయన.
వాళ్ళ ఫాదర్ కారుము నాగేశ్వరరావు గారు మంత్రిగా చేశారు. ఏం చేశారండి? ఆయన ఏమీ చేయలేదు ప్రజలకి. ఆయన మంత్రిగా చేశాడు, ఏం చేశాడు? జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు, ఏం చేశాడు? దెందూరులో పోటీ చేసి ఓడిపోయాడు ఆయన చంద్రన ప్రభాకర్ గారి మీద. ఈ రోజు ఆయన కుమార్ని ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఏ విధంగా స్వాగతిస్తారు ప్రజలు? ఏదో వైసీపీ క్యాట్ ఉందనుకుంటున్నారండి. డెఫినెట్గా 1,00,000 ఓట్ల మెజార్టీతో పుట్ట మహేష్ యాదవ్ గారు గెలుస్తారు. ఈయన ఘోర పరాజయంతో ఇంటికి వెళ్తాడు డెఫినెట్గా. పోటీ ఎలా ఉంటుందంటారు ఈసారి? ఎన్డీఏ కూటమి ఒకవైపు, జగన్ ఒకవైపు. జగన్ ఒకవైపు కాదండి, ఎన్డీఏ కూటమి వన్ సైడ్ వార్ అయిపోయింది. డెఫినెట్గా కూటమి విన్ అవుతుంది. జగన్ అనే వ్యక్తిని ప్రజలు మర్చిపోయారు. ఏదో సిద్ధం అని చెప్పేసి సిద్ధం సభలు చేస్తూ తిరుగుతున్నాడు, కానీ ఎవరో కూడా హర్షించట్లేదు ఆయన్ని. ఆయన బయట అంతగా జనాల దగ్గర ఉంది. గొడ్డల పోటు ఉంది, రాయిపోటు ఉంది, కత్తిపోటు ఉంది, అన్నీ ఉన్నాయి జనాల దగ్గర. ఇవన్నీ జనాలు చూస్తున్నారు. డెఫినెట్గా సైకో ముఖ్యమంత్రిని ఇంటికి పంపించడం ఖాయం.